ఆ తర్వాత మనం దేవుని యొక్క వాక్యం చేత ప్రేరేపించబడిన వారమై ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థనలోనికి వెళదాం. ఆ రీతిగా మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా మరి దేవుని యొక్క వాక్యము నుండి ఒక లేఖన భాగాన్ని చదువుదామండి. ఆ తర్వాత మనం ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థనలోనికి వెళదాం. యోహాను సువార్త 15వ అధ్యాయము. ఈ రాత్రికాల సమయంలో మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా దేవుని యొక్క వాక్యము నుండి యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ అధ్యాయము మొదటి నుంచి 4 వచనాలు మార్చి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. మొదటి నుంచి 4 వచనాలు మాత్రమే చదువుదాం. యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి నుంచి 4 వచనాలు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మార్చి చదువుదామండి. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. ఈ రాత్రికాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. ఈ రాత్రి మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా మరి ఎలాగా మనం దేవుడిలో ఉండాలి, ఎలాగ ఉంటే దేవుడు మనకు సహాయం చేయగలడు అనే విషయాన్ని మనం ఎరగవలసిన వారు ఉంటున్నాం. అంటే మనం ఎలాగున్నా పర్లేదు, మనం మన ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుడు మనకు సహాయం చేయాలి అనుకుంటే అది ఎప్పటికీ జరగదు. ఎందుకంటే ఒక మనిషి తన స్వబుద్ధిని ఆధారము చేసుకొని తన స్వంత మార్గములో తనకిష్టమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు దేవుడు అలాంటి వారికి దేవుడు సహాయం చేయడు. దేవుడు ఎవరికి సహాయం చేయగలుగుతారు అంటే ఎవరైతే దేవుడి మీద ఆధారపడి దేవునికి ఆయనకి ఇష్టడుగా లేక ఆయన మాట విని ఆయన చెప్పినట్లుగా నడుచుకోగలుగుతారో అలాంటి వారికి మాత్రమే దేవుడు సహాయం చేయగలడు. కానీ ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు జీవిస్తూ ఏదో మేము దేవుడిని నమ్ముకున్నాం కదా, ఎందుకు దేవుడు మా ప్రార్థన వినడని ప్రార్థించినా దేవుడు ప్రార్థనను అంగీకరించడు. ఎందుకంటే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా బయలును పూజిస్తూ వారు దేవునికి మొరపెట్టడం ప్రార్థన చేశారు. అందుకనే ఇశ్రాయేలు ప్రజల్లో ఏ ఒక్కరికి కూడా దేవుడు తోడుగా లేడు. కారణం ఏంటి అంటే ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్న వాళ్ళందరూ కూడా తమ సొంత ఇష్టానుసారంగా జీవించడం ప్రారంభించారు. ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు జీవించడం ప్రారంభించడం వల్ల దేవుడు వారి ప్రార్థనను అంగీకరించడానికి ఆయన ఎంత మాత్రం కూడా ఇష్టపడలేదు. వారికి సహాయం చేయడానికి కూడా దేవుడు ఇష్టపడలేదు. కాబట్టి మనం ఈ లోకంలో కూడా మనకిష్టం వచ్చినట్లుగా మనం జీవించగలిగితే దేవుడు మన ప్రార్థనను అంగీకరించి మనకేమీ సహాయం చేయడండి. అందుకనే బైబిల్ గ్రంథంలో అంటాడు, ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చెప్పున ప్రార్థించిన ఎడల లేకపోతే మనవి చేసిన ఎడల దేవుడు అలాంటి వాడి ప్రార్థనను దేవుడు అంగీకరిస్తారు. మనందరికీ తెలుసు కదా. సరే మీకు ఆ మాట చూపిస్తాను. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనమండి. 9:31. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. కాబట్టి దేవుడు ఎలాంటి వారి ప్రార్థనను అంగీకరిస్తాడు అంటే దేవభక్తుడై ఉండాలి. అంటే దేవుని యొక్క చిత్తాన్ని అనుసరించేవాడై ఉండాలి. దేవుని యొక్క ఇష్టం లేని జీవితాన్ని జీవిస్తూ మనమేదో దేవుడిని ప్రార్థించినంత మాత్రానికి దేవుడు మన ప్రార్థనను అంగీకరించేవాడు కాదు. దేవుడు మన ప్రార్థనను అంగీకరించాలి అంటే దేవభక్తిని అంటే దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించేవారుగా ఉండాలి అనే విషయాన్ని దేవుడు ఎన్నోసార్లు దేవుని యొక్క ప్రజలుగా మనకి జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు ఆయన. కాబట్టి రాత్రికాల సమయంలో
మనం దేవుని యొక్క ప్రజలుగా మరి ప్రార్థనకి వెళ్ళే ముందుగా ఈ యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఇక్కడ యేసు ప్రభువారు ఈ యొక్క మరి ఎలాగ ఉండాలి అనే విషయాల్ని ఈ 15వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ వస్తున్నారు. ఆయన అంటున్నాడు 15వ అధ్యాయము 1వ వచనంలో ఆయన అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఇప్పుడు యేసు ప్రభువారు జ్ఞాపకం చేసేది ఏంటంటే, నేను నిజమైన ద్రాక్షావల్లిని కాబట్టి నా తండ్రి వ్యవసాయకుడు. వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరూ కూడా ఎలాగుంటారు, ఏం చేస్తారు అనే విషయాల్ని మనం కొన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు అంటే ఇక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయం 15వ అధ్యాయంలో అన్నాడు, నా తండ్రి వ్యవసాయకుడు అంటున్నాడు ఆయన. అంటే వ్యవసాయం చేసే ఒక వ్యక్తి తన భూమిని సాగు చేయాలి అంటే, పండించాలి అంటే ముందు ఏం చేయాలి అనే విషయాలు తెలుసుకోవాలి. లేకపోతే ఆ భూమి లేక ఆ పొలము లేక ఆ పంట అతని చేతికి రాదన్నమాట. సరే, ఇక్కడ యెషయా గ్రంథము 5వ అధ్యాయంలో యేసు మరి తండ్రి అయిన దేవుడు ఈ ఉపమానాన్ని ఆయన జ్ఞాపకం చేశారు. మీకు చూపిస్తాను. యెషయా గ్రంథము 5వ అధ్యాయము, తనకు ఒక కొండ మీద తనకు ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటను ఆయన బాగు చేసి త్రవ్వించి ఆయన ఏం చేశాడో ఒక మాట మీకు చూపిస్తాను. 2వ వచనం 5వ అధ్యాయము యెషయా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. ఆయన దానిని బావుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షాలు కాచెను. ఆయన ఈ కొండ మీద ఉన్న ఆ భూమిని ఆయన సాగు చేసేటప్పుడు మొట్టమొదటిగా ఆయన చేసింది ఏంటి అంటే, దాంట్లో ఉన్న రాళ్లను తీసివేశాడు. అంతేకాదు దాంట్లో ఉన్న ముండ్ల తుప్పలను గెచ్చపొదలను కూడా ఆయన తీసివేశాడు. వీటినన్నిటినీ ఆయన తీసివేసిన తర్వాతే ఆ భూమిని బాగా దున్నిన తర్వాత అక్కడ శ్రేష్టమైన ద్రాక్ష తీగను ఆయన నాటాడు. ఈయనెంతో శ్రేష్టమైన ద్రాక్ష తీగను నాటితే అది పెరిగి పెద్దదై ఫలించవలసి వచ్చినప్పుడు అది ఫలములు ఎలాంటి కాసిందంటే కారు ద్రాక్షాలు కాసింది, అంటే చేదైన ద్రాక్షాలు కాసింది. అప్పుడు ఆయన అంటున్నాడు, నేను చేసింది మరి మంచి ద్రాక్ష, అంటే నేను శ్రేష్టమైన ద్రాక్ష తీగని నాటాను కదా, ఇప్పుడు అది ఎందుకు కారు ద్రాక్షాలు కాసింది, నాకు న్యాయం చెయ్యండి అని ఇశ్రాయేలు పెద్దలను లేకపోతే యోధా పెద్దలతో ఆయన మాట్లాడుతూ, ఎందుకు ఇలా జరిగింది, నేను శ్రేష్టమైన దాన్ని నాటితే నాకెందుకు ఇలాగ చేసింది ఈ తీగ అని దాని విషయంలో ఆయన అడిగి, నేను దాన్ని తీసివేస్తాను, దాని చుట్టూ ఉన్న కంచెని తీసివేసి దాన్ని మరలా వేర్లతో సహా పీకివేసి దాన్ని పాడు చేస్తాను, ఎందుకంటే అది పశువులు త్రొక్కబడ్డానికే తప్ప అది దేనికి ఇంక పనికిరాదు అని ఆయన ఈ 5వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు యేసు ప్రభువారు యోహాను సువార్త 15వ అధ్యాయంలో కూడా ఆయన ఏమంటున్నాడంటే, నేను నిజమైన ద్రాక్షావల్లిని, తీగలు మీరు అంటున్నాడు ఆయన. చూసారా, ఆయన నిజమైన ద్రాక్షావల్లట, తన తండ్రి వ్యవసాయకుడు అంటున్నాడు ఆయన. ఆయన వ్యవసాయం చేసేటప్పుడు ఆ చేనును లేక ఆ భూమిని ముందు బాగు చేసేవాడు ఆయన. పనికిరాని వాటినన్నిటినీ తీసివేసేవాడు. ప్రియ సహోదరి సోడా, నా జీవితంలో కూడా దేవుని యొక్క మరి వాక్యము లేక దేవుని యొక్క చిత్తానుసారంగా మనం ఫలించాలి అంటే ముందు ఆ వాక్యము మనలో నిలిచి ఉండాలి అంటే పనికిరాని వాటిని తీసివేయాలి. 1 రాయ, 2 ముండ్ల తుప్పలు, మరి ఇలాంటి పనికిరాని వాటిని తీసివేస్తేనే కానీ మన జీవితము ఫలించేదిగా ఉండదు. ఫలించాలి అంటే ఖచ్చితంగా మనం ఆ పని చేయవలసిందే. అందుకని దేవుడు అంటున్నాడు, నా తండ్రి వ్యవసాయకుడు కాబట్టి నా తండ్రి చేసే పని ఏంటంటే నాలో పనికిరాని వాటన్నిటినీ తీసివేసేవాడు. ఈ రాత్రి యేసు ప్రభువారు జ్ఞాపకం చేసేది ఏంటంటే, మీరు నన్ను నమ్ముకున్నారు, నా ప్రజలుగా చేయబడ్డారు, మీరు నాలో, అంటే నేను ఎలాగైతే ద్రాక్షావల్లినిగా నేను ఉన్నానో నాలో మీరు తీగలుగా నిలిచి ఉండాలి అంటే ముందు
మీలో పనికిరాని వాటన్నిటినీ తీసి పారవేయాలి. ఏంటి పనికిరానివి, ఏంటి పనికొచ్చేవి, ఈ విషయాలు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే రక్షించబడ్డాం, మనం దేవుని పిల్లలం. ఏది పనికొచ్చేదో ఏది పనికిరానివో ఈ వీటిని తెలుసుకోకపోతే మనం ఎలా దేవుని పిల్లలు మొత్తం? ఈ లోకంలో మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా మంచేదో చెడేదో తెలియాలి. మానవుడిగా మంచి చెడ్డ తెలియకపోతే వాడు మనిషిగా పుట్టడం కంటే పశువుగా ఉండడమే మేలు. అందుకని బైబిల్ గ్రంథంలో మరి యోబు గ్రంథంలో అంటాడు, అడవి గాడిద పిల్ల నరుడై పుట్టినాటికి కూడా బుద్ధిహీనుడు వివేకి కాలేడు అంటున్నాడు ఆయన. అడవి గాడిద పిల్ల నరుడై పుట్టినాటికి కూడా అంటే గాడిద నోరు తెరిసిన మానవ స్వరంతో అది మాట్లాడినా లేక దాని బుద్ధి జ్ఞానం వచ్చినా బుద్ధిహీనుడు మాత్రం వివేకి కాలేడు అంటున్నాడు ఆయన. కాబట్టి పశువు అనే దానికి మంచి చెడు అనేది తెలియదు. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా మంచేదో చెడేదో తెలుసు. అందుకనే మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా మంచిని చేసేవారుగా ఉండాలి అని కోరతారు. ఒకవేళ మంచిని చేయకపోతే చెడుని చేస్తే వారు చెడ్డవారుగా వారు పిలువబడుతూ ఉంటారన్నమాట. కాబట్టి రాత్రికాల సమయంలో నీవు నేను కూడా దేవుని పిల్లలుగా చేయబడిన మనకి కూడా ఏవి మంచివో ఏవి మంచివో కావో ఈ రెండింటిని మనం తెలుసుకోవాలి. ఏవి మంచివో కావో మనం తెలుసుకోకపోతే మనం దేవుని పిల్లలమే కాదు. మీ అందరికీ తెలుసు, యేసుప్రభువారు ఒకరోజు బేతనీ అనే గ్రామానికి వెళుతున్నప్పుడు మార్తా మరియలు యేసుప్రభువారిని తన ఇంటికి ఆహ్వానం చేశారు. ఆయన యేసుప్రభువారు తన ఇంటికి వెళ్తున్నప్పుడు అంటే మార్తా మరియల ఇంటికి వెళ్తున్నప్పుడు మార్తా విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడుతుంది. యేసుప్రభువారు తన ఇంటిలోనికి రాగానే మరియా యేసు యొక్క పాదముల దగ్గర కూర్చొని ఆయన మాటలు వింటుంది. మార్త వచ్చింది, అయ్యా నేను ఇన్ని పనులు పెట్టుకొని నేను తొందరపడుతున్నాను కదా, నీకు విచారము లేదా? నా సహోదరి నీ దగ్గరుండి వాక్యం నీ మాటలు వింటుంది కదా, నాకు సహాయం చేస్తే ఇద్దరము కలిసి త్వరగా పని ముగించుకొని మరలా నీ దగ్గరకు వచ్చి మేమిద్దరం వింటాం కదా, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అని ఆమెను అన్నప్పుడు యేసుప్రభువారు చెప్పాడు ఆయన, మార్తా మార్తా నీవు అనేకమైన పనుల గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, మరియు ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. ఏంటి ఉత్తమమైనది? మార్త చేసేదేంటి, మరియ చేసిందేంటి? మరియా ఏది ఉత్తమమైనదో తెలుసుకోగలిగింది. మార్త ఏదైతే ఉత్తమమైనదో దాన్ని తెలుసుకోలేక ఈ లోక సంబంధమైన వాటి విషయంలోనే తొందరపడుతుంది. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, అవసరమైనది ఏంటి, అవసరము లేనిదేంటి? దేవుని యొక్క బిడ్డలుగా ఏది ఉత్తమమైనది, ఏది ఉత్తమము కానిది, ఈ రెండింటినీ మనం తెలుసుకోకపోతే మనం దేవుని పిల్లలము ఎలా చేయబడతాం? మనం దేవుని పిల్లలమని ఎలా కనబడతాం? ఒకవేళ మనం అనబడుతున్నా, లోకం మన గురించి చెప్పినా దేవుడు మాత్రం దాన్ని అంగీకరించడు. కారణం ఏంటో తెలుసా? నువ్వు నా బిడ్డని అని చెప్పుకుంటూ నాకు తగినట్లుగా నువ్వు ఎక్కడున్నావు? నేను చెప్పినవి నువ్వు ఎక్కడ చేస్తున్నావు? అంతా నీకు ఇష్టం వచ్చినట్లుగానే నీకు తగినట్లుగానే నువ్వు ఉండడానికి ఇష్టపడుతున్నప్పుడు మరి నా బిడ్డవని వెలగవుతావు? నా బిడ్డవు అవ్వాలి అంటే నీకు మంచి ఏదో చెడేదో తెలియాలి. అంటే ఏవి చెయ్యాలో ఏవి చేయకూడదో, వేటి మీద మనసు ఉంచాలో ఏటి మీద మనసు ఉంచకూడదో అది తెలుసుకోగలిగితే నిజంగా నువ్వు నా బిడ్డవి. నా బిడ్డవైతే నువ్వు అడగక మునిపే నీ అక్కర్లు తీర్చగలిగిన వాడిని. మన దేవుడు ఎలాంటి వాడంటే మన పరలోకమందున్న మన తండ్రి ఈ భూమి మీద ఉన్న తండ్రులందరికంటే ఎంతో మంచివాడు. మన చేపను అడిగితే ఆయన పామునిచ్చేవాడు కాదట, ఆయన రొట్టెని అడిగితే రాతినిచ్చేవాడు కాదు అంటాడు ఆయన. మరి ఎవరు అంటే అంతకంటే శ్రేష్టమైన వాటిని అనుగ్రహించేవాడు ఆయన. కాబట్టి ఈ రాత్రి మనం దేవుని యొక్క ప్రజలుగా చేయబడ్డాము అంటే మనం ఎలాగా వేటిని ధ్యానం చేయాలి, వేటి మీద మనసు ఉంచాలి, ఏటి మీద మన మనసులు ఉండకపోతే దేవుడు మన ప్రార్థనను అంగీకరించలేడు. కాబట్టి ఈ రాత్రి ఈ రెండు విషయాల్ని మీకు చూపిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. 4:8 మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల
ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుడి అని అంటున్నాడు. ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వేటి మీద మీరు మనసునుంచాలో వాటి మీద మీరు మనసునుంచాలి. నేను ఏదైతే వద్దు అంటున్నానో వాటి మీద నువ్వు మనసునుంచడం కాదు. సరే, రెండో మాట కూడా మీరు చూపిస్తాను. ఇర్మియా గ్రంథము. ఇక్కడ ఇర్మియాతో కూడా దేవుడు ఇదే మాటను చెప్తున్నాడు. ఇర్మియా, నా ప్రజలనేవారు లేక నా బిడ్డలనేవారు వీరు ఎలాగ ఉండాలి అనే విషయాన్ని ఆయన తెలియచేస్తూ 15వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 19వ వచనమండి. కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలిచినట్లుగా నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో, ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టునకు తిరగవలను కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదు. ఆయన అంటున్నాడు, ఏవి నీచమైనవో, ఏవి ఘనమైనవో నువ్వు గుర్తుపట్టాలా. నువ్వు నా బిడ్డవు కదా. తీగ ద్రాక్షవల్లో నిలిచి ఉండాలి అంటే ఆ కొమ్మలో నిలిచి ఉండే ప్రతి తీగే దానికి సంబంధించిందే ఉండాలా. దానికి సంబంధించింది ఏ తీగే కూడా దాంట్లో ఉండదు. అందుకని బైబిల్ గ్రంథంలో అన్నాడు, ఫలింపును ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించాలి అంటే పనికిరాని వాటన్నిటినీ తీసివేయాలి. ఈ రాత్రికాల సమయంలో దేవాతి దేవుడైన యేసు ప్రభువారు మనకు ఆయన జ్ఞాపకం చేసేది ఏంటంటే, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నేను నిజమైన ద్రాక్షావళిని కాబట్టి తీగలు నాలో నిలిచి ఉంటాయి. అంటే తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ మీ అంతటి మీరు ఎలాగో ఫలింపరో, అంటే తీగ ఎలాగ ఫలించదో అలాగే మీరు నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును కూడా ఫలించరు. మనం దేవుని యందు నిలిచి ఉండాలా. మనం దేవుని యందు నిలిచి ఉన్నాము అంటే పలానా వారుము అని చెప్పబడాలి. చెట్టు ఒకటి కొమ్మ ఒకటి ఉండదు. ద్రాక్ష తీగ అంటే ఆ ద్రాక్ష తీగకున్నవన్నీ కూడా ఆ ద్రాక్షకి సంబంధించినవే ఉంటాయి. ఆ ద్రాక్షకి సంబంధించింది ఏది కూడా ఆ తీగకు ఉండదు. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, మీరు నా ప్రజలు అనుకుంటున్నారు కాబట్టి, నా బిడ్డలుగా మీరు చేయబడ్డారని చెప్తున్నారు కాబట్టి మరి నా లక్షణాలు మీకు ఉండాలా, నా స్వభావం మీకు ఉండాలా. యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు చెప్పాడు. ఆయన ఏం చెప్పారు అంటే, నేను పైవాడును, మీరు క్రిందివారు. నేను పైనున్న వాటి గురించి విచారణ కలిగి ఉంటున్నాను, మీరు భూ సంబంధమైన వాటి గురించి విచారణ కలిగి ఉంటున్నారు. యేసు ప్రభువారు మనందరికీ తెలిసింది ఏంటంటే, యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆయన తన శిష్యులతో కూడా సమరయల మార్గము గుండా వెళుతున్నప్పుడు యేసు ప్రభువారు ఆ సుకారను బావి దగ్గరికి వచ్చి ఆయన ఆ సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆ ఇద్దరికి సంభాషణ అయిన తర్వాత యేసు ప్రభువారు ఆయన శిష్యులు మళ్ళీ యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి అన్నారు, అయ్యా మేము ఆహారం తీసుకుని వచ్చాము, తిను అని చెప్పారు. అప్పుడు యేసు ప్రభు చెప్పాడు, మీకు తెలియని ఆహారం నాకుంది. నా తండ్రి యొక్క చిత్తం నెరవేర్చడమే నాకు ఆహారమై ఉంటుంది. నాకు ఆహారం అంటే ఏంటంటే నా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడమే నాకు ఆహారం. కాబట్టి యేసు ప్రభువారు ఆయన ఈ భూమి మీద ఉన్నంతకాలము తండ్రి యొక్క ఇష్టాన్ని నెరవేర్చాడే తప్ప తన సొంత ఇష్టాన్ని తను ఎప్పుడూ నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేయలేదు. మనందరికీ తెలుసు, ఆయన ఎన్నోసార్లు చెప్పాడు, నా ఇష్టం నేను నెరవేర్చుకుంటే నేను ఈ లోకంలోనికి రాలేదు, కానీ నా తండ్రి యొక్క ఇష్టం నెరవేర్చడం కొరకే నేను ఈ లోకానికి వచ్చాను అంటున్నాడు ఆయన. యేసు ప్రభువారు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చారు అంటే తను తండ్రి యొక్క చిత్తం నెరవేర్చబడ్డం కొరకు. ఆయన భూమి మీద ఉన్నంతకాలము కూడా ఆయన పరలోక సంబంధమైన వ్యక్తిగానే బ్రతికాడే తప్ప భూ సంబంధమైన వ్యక్తిగా ఆయన జీవించలేదు. ఆయన ఈ భూమి మీద బ్రతికినంత కాలము కూడా పైనున్న వాటి గురించి ఆయన బోధించాడే తప్ప భూ సంబంధమైన వాటి గురించి యేసు ప్రభువారు ఎక్కడా బోధించలేదు. మీరు భూమి మీద ఇలాగ ఉండాలి, మీరు ఇలా చేయాలి, మీరు అలాగుండండి అంటే దైవ సంబంధమైన విషయాల గురించి బోధించాడే తప్ప శరీర సంబంధమైన విషయాల గురించి ఆయన ఎక్కడా ఏమీ బోధించలేదు. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నువ్వు నాలో నిలిచి ఉంటే
నా వలే నువ్వు ఫలించగలుగుతావు, నా వలే నువ్వు ఉండగలుగుతావు. ఎందుకంటే నేను ఎలాగైతే మన నిజమైన ద్రాక్షావళిగా ఉన్నానో ఆ ద్రాక్షావళిలో తీగలుగా మీరు చేయబడ్డారు కాబట్టి ఆ తీగలుగా ఉన్న మీరు కూడా మీరు ఫలించాలి అంటే, మీరు అభివృద్ధి చెందాలి అంటే ఆ కొమ్మకు ఆ తగిన దానిగా ఆ తీగకు ఆ నిజమైన ద్రాక్షావళికి సంబంధించిన తీగలుగా మీరు ఉండాలా. ఆ నిజమైన ద్రాక్షావళికి సంబంధించిన తీగలుగా మీరు లేకపోతే మీరు ఫలించలేరు, మీరు అభివృద్ధి చెందలేరు. అందుకని నేటి దినాల్లో ఎంత దేవుని ప్రజలను చెప్పబడుతున్నప్పటికీ కూడా ఈ లోకంలో వారి జీవితంలో ఆశీర్వాదము అభివృద్ధి అనేది లేదు. ఉదయకాల సమయంలో మేము బైబిల్ చదువుతున్నప్పుడు ఆదికాండము 24వ అధ్యాయంలో అబ్రహాము కుమారుడైన మరి ఇస్సాకు ఆయనకి మరి వివాహము చేసిన తర్వాత ఒకరి నుండి ఒకరు వేరవ్వడానికి ఇష్టపడ్డారు. అబ్రహాము కెతూరాని పెండ్లి చేసుకొని కెతూరా ద్వారా 6 కుమారులను కని ఆ తర్వాత వారు ఏ రీతిగా విభజించబడ్డారో వారికి చెప్తూ అక్కడ పని చేశాడు. అబ్రహాము బ్రతికి ఉండగానే తన ఆస్తిని తన కుమారుని ఇస్సాకునకిచ్చి అబ్రహాముకి మరలా కెతూరా ద్వారా పుట్టిన సంతానంకి ఆస్తిని పంచి, తన సంపాదించిన ఆస్తిని పంచి ఇస్సాకుకి వారికి ఎటువంటి సంబంధము లేకున్నట్లుగా వారిని అబ్రహాము దగ్గర నుంచి దూరం చేశాడు ఆయన. ఇస్సాకునకు వారికి ఎటువంటి సంబంధము లేదు. రెండవ దాని దగ్గరకు వచ్చినప్పుడు హాగరు, ఐగుప్తురాలైన హాగరు, షారా యొక్క దాసి అయిన హాగరుకి ఇష్మాయేలు పుట్టాడు. ఇష్మాయేలు విషయంలో కూడా దేవుడు ఆయనకేమి ఇవ్వాలో అబ్రహాము ఏమి ఇవ్వాలో ఇచ్చాడు. అబ్రహాము ద్వారా ఇష్మాయేలు కూడా ఆయన ఒక అన్య సంతానముగా తన సంతానము తన కుటుంబాన్ని ఆయన పెంచాడు. ఇక్కడ వాళ్ళను కానీ వీళ్ళ కానీ దేవుడు దీవించినట్లుగా చెప్పలేదు. ఇస్సాకు విషయంలోకి వచ్చినప్పుడు మాత్రమే దేవుడైన యెహోవా అబ్రహాముని ఎలాగైతే ఆశీర్వదించాడో ఇస్సాకును కూడా ఆశీర్వదించాడు అంటాడు ఆయన. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. అంటే దేవుడు అబ్రహాముకి ఇంకా కుమారులు పుట్టినా వాళ్ళెందుకు దేవుడు దీవించలేదు, ఆ మాట ఎందుకు చెప్పలేదు, ఈయన విషయంలోనే ఎందుకు ఆ మాట చెప్పాడు అనే విషయాన్ని చూద్దాం. 24వ అధ్యాయము ఆదికాండము 24వ అధ్యాయము 25వ అధ్యాయము 25వ అధ్యాయము 11 వచ్చినవండి. 25:11 అబ్రహాము మృతి పొందిన తరువాత దేవుడు అతని కుమారుడగు ఇస్సాకును ఆశీర్వదించెను. చూసారా మీరు ఈ అధ్యాయములో కెతూరా యొక్క కుమారులను కానీ ఇష్మాయేలును కానీ దేవుడు ఆశీర్వదించినట్లుగా చెప్పలేదు, కానీ ఇస్సాకును మాత్రమే ఆశీర్వదించాడు. ఎందుకు అంటే ఇస్సాకు ద్వారా పుట్టినదే అబ్రహాము యొక్క సంతానంగా చేయబడుతుంది, కానీ మరి ఎవరి ద్వారా పుట్టినా సరే వాళ్ళు అబ్రహాము యొక్క సంతానముగా పిలువబడ్డానికి దేవుడు అంగీకరించలేదు. కారణం ఏంటంటే వీరు వాగ్దాన పుత్రుడు. ఇస్సాకు అనే ఆయన ఏదో సామాన్యముగా పుట్టలేదు, వాగ్దానము చేత జన్మించిన వాడు. అందుకనే ఇస్సాకు వల్లైనది మాత్రమే సంతానముగా చేయబడడానికి ఇష్టపడ్డాడు. అంతేకాదు ఇస్సాకు కూడా దేవునికి లోబడి దైవ చిత్తానుసారంగా నడిచినవాడు. ఇంక ఎవరూ అలా నడవలేదు. మీకు ఒక మాట చూపిస్తాను. 25వ అధ్యాయము 21 వచ్చినవండి. 25:21 ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమే యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థనను వినును గనుక అతని భార్య అయిన రెబెకా గర్భవతి ఆయెను. ఆయన అంటున్నాడు, ఇస్సాకు మరలా తన తండ్రి ప్రార్థించినట్లుగా తన దేవుడైన యెహోవాకు మరలా అతడు విజ్ఞాపనం చేశాడు, ప్రార్థన చేశాడు. అంటే ఇతడికి దైవభక్తిని అలవర్చుకున్నవాడు. ఇస్సాకు ఏమి సామాన్యమైన వాడు కాదు. తన తండ్రి ఏమైతే నేర్పించాడో దైవభక్తిని, తనేదైతే దేవుడి దగ్గర నేర్చుకున్నాడో తను అలాగే అవలంబించడం ప్రయత్నం చేసేవాడు. అందుకనే ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నువ్వు నా బిడ్డవుగా చేయబడ్డావు, నువ్వు నన్ను నమ్ముకుని నేను చెప్పుకుంటున్నావు కదా, నువ్వు నన్ను నమ్ముకొని నా బిడ్డగా నువ్వు చేయబడి ఉంటే నా ఇష్టాన్ని నువ్వు నెరవేర్చే వ్యక్తిగా ఉండాలా, నాలో నువ్వు నిలిచి ఉండాలా,
నా వలే నువ్వు ఈ లోకంలో జీవించడానికి ప్రయత్నం చేయాలా. అలాగూ కాకుండా నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు జీవిస్తూ నువ్వు ఉంటే నేను దానికి ఎలాగ ఇష్టపడతాను? అలాగ నేనేమి ఇష్టపడలేను. ఒకవేళ మీరు మీ ఇష్ట ప్రకారంగా మీరు జీవించాలి అనుకుంటే నా నుండి వేరు చేయబడతారు. మీరు నా యందు నిలిచి ఉండే అవకాశం మీకు లేదు. నా యందు నిలిచి ఉండకపోతే మీరేమవుతారు అంటే ప్రస్తుతానికి బాగానే ఉంటారు. దీని పరిస్థితులు ఎప్పుడు అర్థమవుతాయి అంటే చివరికి నువ్వు వచ్చేటప్పటికి తర్వాత పరిస్థితులన్నీ నీ మీదకి ప్రతికూలంగా వస్తున్నప్పుడు అప్పుడు నీకు అర్థమవుతుంది, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నన్ను ఎడబాసాడు, దేవుడు నాతో లేడు, అందుకే నేను ఈ పరిస్థితుల గుండా వెళ్తున్నాను అని చివరికి తెలుసుకోగలుగుతావు. కానీ ఆ సమయానికి దేవుని వెదికే అవకాశం నీకు దొరుకుతుందా దొరకదా అనేది అది దైవ సంకల్పం. ఇంకా అందరికీ దొరుకుతుందనేమీ లేదు. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా ఆయనలో మనం నిలిచి ఉండాలి అంటే ఆయనకి ఇష్టమైనవి మనం చేసేవారుగా, లేక ఆయనకి తగినట్లుగా మనం జీవించేవారుగా ఉండాలి. అందుకనే యేసుప్రభువారు ఈ భూమి మీద ఉన్నంతకాలము కూడా శరీర సంబంధమైన మనుషుల వలె జీవించలేదు. ఆయన శరీరంతో జీవించినప్పటికీ కూడా శరీరానుసారంగా ఆయన ప్రవర్తించడానికి ఎక్కడా కూడా ఇష్టపడలేదు. ఎందుకు ఇష్టపడలేదు అంటే ఆయన శరీరములో ఉన్నప్పటికీ కూడా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడం కొరకే తండ్రికి లోబడ్డానికి ఇష్టపడ్డాడు. అందుకనే ఆయన ఏది చేసినప్పటికీ కూడా తండ్రి యొక్క అనుమతితోటే చేసేవాడు. తండ్రి ఆజ్ఞాపించిందే చేసేవాడు. తన తండ్రి చెప్పింది ఏది కూడా ఆయన చేయడానికి ఇష్టపడేవాడు కాదు. ఏ దాన్నైనా సరే తన తండ్రి చిత్తాన్ని మొదట నెరవేర్చడానికే ఇష్టపడేవాడు. కాబట్టి రాత్రి దేవుడు అంటున్నాడు, నువ్వు నాలో నిలిచి ఉన్నాను అంటే నా ఇష్టాన్ని నెరవేర్చే వ్యక్తిగా ఉండాలా, నా ఇష్టాన్ని నెరవేర్చే వ్యక్తిగా ఉండాలా. నా ఇష్టం అంటే ఏంటంటే ఈ లోకములో ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి మంచో, ఏది చెడ్డదో, ఏవి నీచమైనవో, ఏవి ఘనమైనవో అవి నువ్వు గుర్తుపట్టాలా. అవి నువ్వు గుర్తుపట్టగలిగితే వాటిలాగే నువ్వు ఉండడానికి ప్రయత్నం చేస్తావు. నీకు ఒక మాట చెప్తాను, అంటే దేవుని ప్రజలుగా మనం ఎన్ని మానేసాం. ఎప్పుడైతే యేసుప్రభువారిని నమ్ముకున్నామో లోక సంబంధమైన ఆచారాలన్నీ కూడా చేయడం మానేసాం. మీరు లోకంలో ఉన్నవారిని చూడండి, అన్నం ప్రసాదం చేసేటప్పుడు అంటే అన్నం పెట్టేటప్పుడు బిడ్డకట ఆ బిడ్డకి పెట్టిన తర్వాత లేక పెట్టక ముందు కానీ ఎన్నో రకాలైన వస్తువులన్నీ కూడా బిడ్డ దగ్గర పెడతారన్నమాట. పెట్టిన తర్వాత ఆ బిడ్డ ఏ వస్తువునైతే పట్టుకుంటాడో ఆ వస్తువులాగే, అంటే ఆ వస్తువును పట్టుకున్నట్టే వాడి స్వభావం కూడా మారిపోద్దట. అర్థమైందా? అందుకని అంటారు, వాళ్ళు ఏ వస్తువు పట్టుకుంటే ఆడికి దేని మీద శ్రద్ధ ఉంటుందో వాడు అలాగే తయారవుతాడట. నిజమే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాడికి ఎలాంటి మనసు అయితే ఉంటుందో పెద్దవాడైనప్పుడు కూడా దాంట్లో అలాగే కొనసాగుతాడు. బైబిల్ గ్రంథంలో కూడా అంటాడు, చిన్నవాడికి బాల్యదినముల యందే మనం ఏమైతే నేర్పించగలుగుతామో వాడు పెద్దవాడైనప్పుడు కూడా దాని నుండి తొలగిపోయే అవకాశం మాత్రం లేదు. అందుకని చిన్నప్పుడే వాడు ఎలాంటి వాడో తెలుసుకోవాలి అనుకుంటే వాడికి కొంత స్వేచ్ఛను మనం ఇవ్వాలన్నమాట. వాడి ఇష్టం, వాడు ఏదైతే పట్టుకుంటాడో దాని చేతే వాడు నాశనమై అంటే అభివృద్ధి చెందొచ్చు లేకపోతే పాడవచ్చు. మీ అందరికీ తెలుసు, ఆది కాండంలో ఇస్సాకునకు 2 కుమారులు పుట్టారు, యాషావు, యాకోబు. యాషావు అతడు విల్లుకాడు అయ్యాడు. అరణ్యములో అతడు వేటాడుట యందు నేర్పరితనం కలిగిన వాడు. అందుకనే ఇస్సాకు ఆశీర్వాదం దీవెని పొందాలనుకున్నప్పుడు యాకోబుకి ఆశీర్వాదం అంతా పోయినప్పుడు యాషావు కూడా ఇస్సాకు దగ్గరకు వచ్చి, నాయనా మరి నాకు ఒక్క ఆశీర్వాదము కూడా లేదా, అన్నీ వాడికి ఇచ్చేవా, నన్ను కూడా ఆశీర్వదించు, నన్ను దీవించు అని యాషావు ఆ తండ్రి దగ్గర ఇస్సాకు దగ్గర ఏడ్చాడనమాట. అప్పుడు తండ్రి అతనితో చెప్పాడు, ఇస్సాకు, ఆ యాషావు నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను దీవించడానికి ఇంకా నా దగ్గర ఒక్క ఆశీర్వాదము కూడా లేదు. అయితే ఒకటి చెప్తున్నాను నేను నీకు అన్నాడు ఆయన. 27వ అధ్యాయము ఆది కాండము 27వ అధ్యాయము 38 వచ్చినవండి. 27:38. అందుకు ఇస్సాకు క్షమించండి 38, యాషావు, నా తండ్రి నీ యొద్ద ఒక్క దీవెనియే ఉన్నదా నా తండ్రి, నన్ను కూడా దీవించుమని
తన తండ్రితో చెప్పి యాషావు ఎలుగెత్తి ఏడవగా అతని తండ్రి అయిన ఇస్సాకు, నీ నివాసము భూసారము లేకయు పైనుండి పడు ఆకాశపు మంచు లేకయు ఉండును, నీవు నీ కత్తి చేత బ్రతుకుదువు. సో ఆయన అంటున్నాడు, నీవు నీ కత్తి చేత బ్రతుకుదువు. ఎందుకు అలా మాట అన్నాడు అంటే, యాషావు పట్టుకుందే అది. తనకు ఆధారముని కత్తిని చేసుకున్నాడు, తన బ్రతుకుదేరువే అది అనుకున్నాడు. దేవుడు అదే అన్నాడు ఇస్సాకుతో యాషావును దీవించేటప్పుడు, నువ్వు దేన్నైతే నమ్ముకున్నావో, ఏదైతే నువ్వు పట్టుకున్నావో దాని చేతే నువ్వు బ్రతుకుతావు. అదే నీకు ఆధారం. దేవుడి యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క దీవెన నీ మీదేమి ఉండదు. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, దేవుని యొక్క బిడ్డలుగా యేసు ప్రభువుని నమ్మిన తర్వాత నువ్వు దేన్ని పట్టుకుంటావో, నువ్వు దేన్నైతే నీ మనసులో మరి ఎంచుకుంటావో దానిలాగే నువ్వు తయారవుతావు. అందుకే దేవుడు అన్నాడు, రమ్యమైన వాటిని ఎంచుకుంటున్నావా, ఖ్యాతి కలిగిన వాటిని ఎంచుకుంటున్నావా, లేకపోతే నీచమైన వాటిని, ఘనహీనమైన వాటిని ఎంచుకుంటున్నావా? ఏటి మీద నీ దృష్టి ఉంటుంది? నువ్వు దేని మీద అయితే నీ దృష్టి ఉంచగలుగుతున్నావో దాన్ని బట్టే నువ్వు అలా తయారవుతావు, దాన్ని బట్టే తయారవుతావు. అందుకనే ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నువ్వు నా బిడ్డవైతే నువ్వు ఏది రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద మాత్రమే నువ్వు ధ్యానం ఉంచగలుగుతావు. నా బిడ్డవు కదా, నువ్వు అందరిలాంటి వ్యక్తివు కాదు, లోకస్తుల్లాగా నువ్వు జీవించే వ్యక్తివి కాదు, నా బిడ్డవి. నువ్వు నా బిడ్డగా ఎప్పుడైతే చేయబడ్డావో ఆ రోజు నుంచి నీ ఆలోచన అంతా కూడా పరసంబంధమైన ఆలోచనగా ఉంటుంది, భూ సంబంధమైన ఆలోచనగా ఉండదు. అందుకని అంటారు, ఏ రోజునైతే మనం దేవుడు రక్షించాడో ఆ రోజు నుంచి మనం పరసంబంధమైన వ్యక్తులమే కానీ భూ సంబంధమైన వ్యక్తులం కాదు అంటాడు ఆయన. మనం దృష్టి ఉంచవలసింది, మన మనసు ఉంచవలసింది కూడా భూ సంబంధమైన వాటి మీద కాదు కానీ పరసంబంధమైన వాటి మీద మాత్రమే మన మనసును ఉంచవలసిన వారిగా ఉంటాము అనే విషయాల్ని బైబిల్ గ్రంథంలో ఎన్నో విషయాలు ఆయన జ్ఞాపకం చేశారు. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నాలో నువ్వు నిలిచి ఉండాలి అంటే, నాలో నువ్వు ఫలించాలి అంటే, నా ద్వారా నువ్వు అభివృద్ధి చెందాలి అంటే నిజంగా నువ్వు మార్పు చెంది నా స్వభావాన్ని నువ్వు ధరించుకోవాలి. అందుకని అంటాడు, మన యొక్క ఈ దీన శరీరం మీద క్రీస్తుని మనం ధరించుకోవలసిన వారికి ఉంటున్నామండి. మనం క్రీస్తుని ధరించుకునేవారు. ఎప్పుడైతే యేసు ప్రభువారి యొక్క మనం ధరించుకోగలుగుతున్నామో అటువంటి స్వభావాన్ని కలిగిన వారిగా ఉంటాం. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనమండి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియు నేను నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకుని వారముగా కనబడదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొన నపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. పరలోకం నుండి దిగి వచ్చిన నివాసమును ఈ భూమి మీద మన శరీరం మీద మనం ధరించుకొని వాటిలో మూలుగుచున్నాము అంటున్నాడు. కాబట్టి రాత్రికాల సమయంలో మనము పరసంబంధమైన ఆ ప్రభువుని, క్రీస్తుని మనం ధరించుకోవలసిన వారుగా ఉంటున్నామండి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా, మనం నిజమైన దేవుని ప్రజలుగా మనం జీవించగలుగుతున్నామా? ఏదో నామకార్థంగా దేవుణ్ణి నమ్ముకొని ఏదో గుడికి వెళ్తున్నాం, బైబిల్ చదువుతున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, చాలదా? దేవుని బిడ్డలంటే ఎవరు? బైబిల్ చదివేవాళ్ళు, ప్రార్థన చేసేవారు, గుడికి వెళ్ళేవారు అనుకుంటున్నారు. కాదు. దేవుని ప్రజలంటే ఎవరంటే ఆయన ఇష్టాన్ని నెరవేర్చేవారు, ఆయన ఇష్టాన్ని నెరవేర్చేవారు. మీ అందరికీ తెలుసు కదా, కృత నిబంధన గ్రంథంలో యేసు ప్రభువు వచ్చిన తర్వాత ఇశ్రాయేలు ప్రజల గురించి అదే చెప్పాడు. ఓ ఇశ్రాయేలులారా, మీరు ఇంకా ఆచార సంబంధంగానే ఉంటున్నారు, మళ్ళా మీరు పాతదాన్నే చేస్తున్నారు, మీ జీవితం మారలేదు, మీ బ్రతుకు మారలేదు. మీ బ్రతుకు మారాలి అంటే ఇప్పటికైనా మీ మనసును మార్చుకోండి. మారవలసింది మతం కానీ, అంటే మారవలసింది మనసు కానీ ఆచారము కాదు. అందుకనే
యేసుప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు, లేక ఆయన శిష్యులు కానీ వాళ్ళ తర్వాత ఏం చెప్పారు, ఏమి రాశారు అంటే, శరీర సంబంధమైన సున్నతి పొందిన వాళ్ళు ఎవరూ కూడా ఇశ్రాయేలు ప్రజలుగా, అంటే నిజమైన ఇశ్రాయేలు కాదు, ఆత్మ సంబంధమైన సున్నతి పొందిన వారే నిజమైన ఇశ్రాయేలీయుడు. కానీ శరీర సంబంధమైన సున్నతి విషయంలో ఆయన ఎప్పుడూ అంగీకరించలేదు. అందుకనే ఈరోజు నువ్వు నేను కూడా అబ్రహాము యొక్క సంతానముగా పిలువబడుతున్నాము అంటే మనం బాహ్య సంబంధమైన సున్నతిని ఏమీ చేసుకోలేదు, బాహ్య సంబంధంగా మనం ఇశ్రాయేలు వంశములు ఏమీ పుట్టలేదు. మరి ఎలా మనం అబ్రహాం పిల్లలం అవుతున్నాము అంటే వాగ్దానము చేత, అంటే హృదయాన్ని మార్పు చెందుకున్నవారు, హృదయ సంబంధమైన సున్నతి కలిగిన వారు, మనసును మార్చుకున్నవారు. మనం మనసును మార్చుకున్నాం కాబట్టి అబ్రహాము యొక్క సంతానం కలిగిన వారు. అందుకని బైబిల్ గ్రంథంలో అంటాడు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాముకున్న క్రియలను మీరు చేస్తారు, అబ్రహాముకున్న లక్షణాలు మీరు కలిగి ఉంటారు. అలాంటివి లేనప్పుడు అబ్రహాం పిల్లలలాగా అవుతారు. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నిజంగా మనం యేసుప్రభువారి పిల్లలుగా మనం పిలువబడుతున్నాము అంటే దానికి తగినట్లుగా మనం ఉన్నామా? దానికి తగినట్లుగా ఉన్నామా? సరే, దానికి తగినట్లుగా లేకపోతే దానివల్ల ఉపయోగం ఏంటి? ఇప్పుడు పలానా వారి పిల్లలు అని చెప్పుకోవడం వల్ల ఆ తల్లిదండ్రులకు ఏంటి ఉపయోగం? పిల్లలకు కన్నది ఎందుకంటే, పిల్లలను తల్లిదండ్రులు ఎందుకు పెంచుతున్నారు, పెద్దవాళ్ళు చేస్తున్నారు అంటే ఆ తల్లిదండ్రులకి పిల్లల ద్వారా పేరు రావాలని, మహిమ రావాలని, ఘనత రావాలని, అంతే తప్ప పిల్లల చేత తల్లిదండ్రులకి అవమానం రావాలనేమీ కాదు. ఒకవేళ అలాంటి అవమాన సంబంధించిన పిల్లలు ఉంటే ఆ తల్లిదండ్రులే చెప్తారు, వీళ్ళు మా పిల్లలుగా చెప్పుకోవడానికి కూడా మేము సిగ్గుపడుతున్నామండి అని. ఎందుకు అంటే వాళ్ళకి తగినట్లుగా, వాళ్ళకి నచ్చినట్లుగా చేయలేనప్పుడు వారి పిల్లలు అని తల్లిదండ్రులు ఎలా చెప్పుకుంటారు? అంత ధైర్యంగా చెప్పుకుంటే వాళ్ళకి అవమానమే తప్ప వారికి ఏమీ ఘనత రాదు. అలాగే మనము కూడా పరలోకపు తండ్రికి మనం పిల్లలుగా చేయబడ్డాం కాబట్టి మనం కూడా ఆయనకి తగినట్లుగా, ఆయన రాజ్యమునకు ఆయనకి తగినట్లుగా, లేక ఆయనకి ఘనత మహిమ కలిగేటట్లుగా ఈ భూమి మీద మనం జీవిస్తున్నామా? ఆయనకి మన ద్వారా మంచి పేరు రావాలి, మన ద్వారా ఖ్యాతి రావాలి. అంతేకాని మన వల్ల దేవుడికి అవమానం రాకూడదు. ఒకవేళ అవమానకరమైన పరిస్థితులు మనం దేవుడు తీసుకొని వచ్చేలాగుంటే మనం ఆయన పిల్లలమని చెప్పబడ్డానికి కూడా ఇష్టపడం. ఆయన అంగీకరించడు ఆయన. కాబట్టి ఈ రాత్రి మనం ప్రార్థనలోకి వెళ్ళే ముందుగా దేవుడు అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఎందుకు నా తండ్రి వ్యవసాయకుడో తెలుసా? నా తండ్రి ఎంత గొప్పవాడు అంటే, నాలో పనికిరాని ఏ తీగైనా నిలిచి ఉంటే దాన్ని వెంటనే తీసి పారవేసేవాడు నా తండ్రి. నాకు సంబంధించలేని దాన్ని దేనిని కూడా నా దగ్గర ఉంచడు ఆయన. నాకు సంబంధించిన దానిని మాత్రమే నాతో ఉంచుతాడు ఆయన. నా తండ్రి అలాంటివాడు. పరలోకపు తండ్రి ఎంతలాంటి వాడు అంటే, ఆయన దేవుని యొక్క ప్రజల్ని వేరు చేసేవాడు. అందుకనే బైబిల్ గ్రంథంలో అంటాడు, ఏమంటాడు అంటే, రాకడ దినములలో నీతిమంతుల్ని, అంటే దుష్టుల్లో నుంచి నీతిమంతులను దేవుడు ఏరుతాడట. ఏరుకునే పరిస్థితులు అంటే నీతిమంతులనే వారిని దుష్టుల్లో నుంచి దేవుడు వేరు చేసేవాడు. అలాగే ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నా తండ్రి వ్యవసాయకుడు కాబట్టి నాలో ఫలింపును ప్రతి తీగను కూడా ఆయన తీసి పారవేస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉంచడు ఆయన. నాలో ఫలించని ప్రతి తీగే ఆయన ఎలాగ తీసి పారవేస్తాడో, ఫలించే తీగను మాత్రమే నాతో ఉంచడానికి ఇష్టపడతాడు. నువ్వు ఫలించాలి అంటే ముందు నా లక్షణాన్ని కలిగి ఉండాలి, నువ్వు నా స్వభావాన్ని కలిగి ఉండాలా. ఏ ద్రాక్షావల్లిగా నేను చెప్పబడుతున్నానో ఆ ద్రాక్ష తీగగా నువ్వు ఉండాలి అంటే, నాలో జీవము నీలోనికి రావాలి అంటే నీ జీవితంలో అలాంటి లక్షణాలు కలిగి ఉంటేనే తప్ప నా జీవం నీలోనికి రాదు. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నా జీవము నీలోనికి రావాలి అంటే ఇప్పటికైనా నీ పాత స్వభావాన్ని, నాకు ఇష్టం లేని స్వభావాన్ని, నువ్వు ఏవైతే ఘనహీనమైన వాటిని, నీచమైన వాటిని ఎన్నుకుంటున్నావో వాటి మీద నుంచి నీ మనసు మరలు కొలపబడితేనే తప్ప, దూరం అయితేనే తప్ప నేను నిన్ను ఆశీర్వదించలేను, నేను నిన్ను దీవించలేను. నేను నిన్ను దీవించాలి అంటే, నేను నిన్ను ఆశీర్వదించాలి అంటే, నువ్వు అడగకునుపే, లేకపోతే నువ్వు అడిగిన తర్వాత అయినా నీ అవసరతలు నేను తీర్చాలి అంటే నువ్వు నాకు ఎక్కడ జీవించు అలాగని. ఎందుకో తెలుసా,
ఒకవేళ నువ్వు నన్ను ఎరగకుండా నేను నిన్ను దీవించాను అంటే నువ్వు గొప్పవాడివైతే ఇంకా దుర్మార్గమైన పనులు చేసుకుంటూ వెళ్తావు. నేనెలా నీకు తోడుకుంటాను? అందుకని దేవుడు అంటాడు, దుష్టులకు దుర్మార్గులకు దేవుడు ఎప్పుడూ సహాయం చేయడు. వాళ్ళకి దేవుడు సహాయం లేదు కాబట్టే వారు దుర్మార్గమైన పనులు చేస్తూ దుష్టమైన కార్యాలు చేస్తూ వారు రోజు రోజుకి భూమి మీద దౌర్జన్యం చేస్తూ వారి ఆస్తిని సంపాదించుకోగలుగుతున్నారు. లోకములో వాళ్ళు గొప్పవారు అవ్వచ్చేమో, కానీ ఒకరోజు చనిపోయిన తర్వాత వారేమీ గొప్పవారుగా ఈ లోకం నుంచి వెళ్ళేవారు ఏమీ కాదు. ఈ లోకం వరకు మాత్రమే వారు గొప్ప. వారు చచ్చిపోతే వారు గొప్ప ఏమీ వారితో కూడా వెళ్ళదు. ఆ తర్వాత వారు భయంకరమైన తీర్పు పొందేవారు. అందుకని ఈరోజు దేవుడు అంటున్నాడు, మనం అలాంటి వారం కాదు, దుర్మార్గంగా దుష్ట కార్యాలు చేసేవారు ఏమీ కాదు. మనం నమ్మకంగా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జీవించేవారుగా ప్రయత్నం చేసేవారు. అందుకని రాత్రి దేవుడు అంటున్నాడు, నాలో నిలిచి ఉన్నానని చెప్పుకుంటున్న నీలో పనికిరాని వాటిని తీసివేస్తున్నావా? నీలో ఆ రాతి లాంటి కఠినమైన మనసును కానీ, రెండవదిగా ముండ్ల తొప్పులు గచ్చపొదలతో నిండిపోయిన నీ జీవితాన్ని కానీ, అంటే పనికిరాని వాటితో నిండిపోయిన నీ బ్రతుకుని కానీ తీసివేయడానికి ప్రయత్నించాయి. మీ అందరికీ తెలుసు, ఆదికాండం 1వ అధ్యాయంలో 3వ రోజున దేవుడు సృష్టిని చేశాడు. ఆయన 3వ రోజున ఆయన ఈ భూమి మీద తమ జాతుల ప్రకారము ఫలాలు ఇచ్చే వృక్ష ఫలాలని ఆయన మొలిపించాడు. ప్రతి ఆకుకూరల్ని కూడా దేవుడు మొలిపించాడు. అంతవరకు కూడా భూమి మీద గెచ్చపొదలు కానీ మరి ముండ్ల తుప్పలు కానీ మొలవలేదండి. ఎప్పుడైతే ఆదాము అవ్వ దేవుడు మాట వినకుండా తప్పు చేశారో ఆ రోజు నుంచి భూమి మీద గెచ్చపొదలు ముండ్ల తుప్పలు మొలవడం ప్రారంభించాయి. అందుకే దేవుడు అన్నాడు, మీ భూమిని మీరు పండించాలి అంటే ముందు ఆ గచ్చపొదలను ముండ్ల తుప్పల్ని మీరు తీసి పారవేసుకోవాలి. దాన్ని దున్నితేనే కానీ ఈ భూమి మీకు ఫలవంతమైన సారాన్ని ఇవ్వదు. చూడండి, ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో కూడా ఈ ముండ్ల తుప్పలు ఈ గచ్చపొదలు లాంటి పొదలు ఎందుకున్నాయో తెలుసా? నువ్వు తప్పు చేయడం వల్ల, నువ్వు నాకు ఇష్టం లేని పనులు చేయడం వల్ల నీ జీవితంలో ఫలభరితం లేదు. నీ హృదయం ఎందుకు ఫలభరితం లేదో తెలుసా? నీకెందుకు ఆశీర్వాదం లేదో తెలుసా? నీ సారమంతా అవే నీకు లాక్కుపోతున్నాయి. ఈ ముండ్ల తుప్పలు గచ్చపొదలే నీలో ఉన్న సారమంతటినీ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే ఇంక మంచిది మొలవడానికి ఎక్కడ అవకాశం ఉంది? మంచిది ఫలించాలి అంటే పనికిరాని వాటిని కాల్చివేయాలి, లేక తీసివేయాలి. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నేను భూమి మీద మంచి ఫలాలను మొలిపించడానికే నేను భూమిని చేశానే తప్ప ముండ్ల తొప్పులు గచ్చపొదలు మొలవాలని మాత్రం నేను చేయలేదు. కానీ ఇవెందుకు వచ్చాయి అంటే ఆనాడు శాపము పాపం వల్ల అవి లోకంలోనికి వచ్చాయి, ఆ భూమి మీద మొలవడం ప్రారంభించాయి. ఈరోజు నేను నా జీవితంలో కూడా దేవుడు మాటే కానీ మనం వినగలిగితే నిజంగా దేవుడు మనల్ని ఆశీర్వదించగలిగిన వాడండి. నువ్వు చూడు, దేవుని చిత్తానుసారంగా ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నించే నీ మనసు ఎప్పుడూ కూడా ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి దేవునికి ఇష్టమైనవో వాటి మీద మనసు నుంచు నువ్వు అలాగ ఉండడానికి ప్రయత్నించేయి. నీ సమస్యలన్నీ దేవుడు తీర్చుకుంటూ వెళ్తాడు. నీకేది అవసరమో దేవుడిస్తూ ఉంటాడు. ఒకరు నువ్వు అడుక్కోవలసిన పని ఏమీ లేదు నీకు. ఇంకా నువ్వు ఎప్పుడైతే యేసుప్రభువారిలో ఆత్మీయంగా ఆయనకి తగినట్లుగా నువ్వు జీవిస్తూ ఉంటావో అప్పుడే నీ సమస్యలన్నిటినీ దేవుడు తీర్చుకుంటూ వెళ్తూ ఉంటాడు. నీ ప్రతి ఒక్క కోరిక, నీ ప్రతి ఆలోచన, నీ ప్రతి కోరిక, నీ హృదయంలో ఉన్న వాంఛ ఇవన్నీ దేవుడు తీరుస్తాడు. అందుకని బైబిల్ గ్రంథంలో అంటాడు, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును నేను సఫలపరచాలి అంటే, నువ్వు అనుకున్నట్లుగా జరగాలి అంటే ముందు నేను అనుకున్నట్లుగా నువ్వు జీవించాలా. దేవునికి ఇష్టమైన వారిగా మనం జీవించగలిగితే అప్పుడు ఆయన మనకిష్టమైనవన్నీ చేయగలుగుతాడు. అంతేకాని ఆయనకిష్టము లేకుండా మనం జీవించి మనకిష్టమైన దేవుడు చేయమంటే ఎలా చేయగలుగుతాడు ఆయన? అందుకే ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నేను ఎన్నోసార్లు నీ ప్రార్థన వినలేదు అంటే, నీకు నేను సహాయం చేయలేదు అంటే ఎందుకో తెలుసా? నీలో పనికిరాని వాటిని నువ్వు తీసివేసుకోవట్లేదు. నాకు ఇష్టం లేనివి నీ హృదయంలో ఉండడం వల్ల
ఇంకా నేను నేను నీకు సహాయం చేయలేను. అందుకే దేవుడు అంటాడు, దేవుడు సహించనలనివి కానివి మన హృదయంలో ఉండకూడదు. దేవుడు సహించలేనివి కానీ మన హృదయంలో ఉంటే నిజంగా దేవుడు మనకు సహాయం చేయడు. సరే, ఒక మాట చూపించి మనం ప్రార్థనలోకి వెళ్దాం. యాకోబు రాసిన పత్రిక దేవుడు సహించలేనివి ఏంటో ఒక మాట చూపిస్తాను. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనమండి. 3:14. అయితే మీ హృదయములలో సహింపనలనివి కానీ మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఆయన అంటున్నాడు, దేవుడు సహింపలేనివి సహింపనలనివి కానివి మన హృదయంలో ఉండకూడదు. దేవుడు సహించలేనివి మన హృదయంలో కలిగి ఉంటే దేవుడు మన ప్రార్థన వినడండి. అందుకే దేవుడు అంటున్నాడు, దేవుడు సహింపనలనివి కానివి మన హృదయంలో ఉంచుకున్నామనుకో దేవుడు మన ప్రార్థన వినడు, మనకి ఆశీర్వాదము దీవెన అనేది కూడా రాదు. అందుకన్నాడు, మత్సరమును వివాదమును మన హృదయంలో ఉంచుకున్న వారమైతే, అంటే దేవునికి ఇష్టము లేనివి ఏది కూడా మన హృదయంలో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయదు. బైబిల్ గ్రంథంలో ఎన్నో విషయాలు ఉన్నాయి, ఇవంటే నాకు ఇష్టం లేవు, ఇవంటే నాకు ఇష్టం లేవు, ఇలాంటివి మీరు కలిగి ఉండొద్దు. సరే, శరీర సంబంధమైన స్వభావం కలిగిన వారుగా, శరీర సంబంధమైన మనుషులుగా మనం జీవిస్తే దేవుడు ఎలా మన ప్రార్థన వింటాడు? ఆయన ఎలాగ దేవుడు మనకు సహాయం చేస్తాడు? చేయడు ఆయన. అందుకనే ఆత్మ సంబంధమైన దేవుని పిల్లలుగా, మనం ఆత్మానుసారమైన పిల్లలుగా జీవించగలిగితే నువ్వు చూడు, దేవుడు నీ ప్రతి అవసరాన్ని తీర్చుకుంటూ వెళ్ళిపోతాడు. ఆత్మానుసారంగా జీవించే వాళ్ళకి ఏది తక్కువ ఉండదు. శరీరానుసారంగా శరీర విషయంలో ఏది దేవుడు తక్కువ చేయడు ఆయన. కాబట్టి ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నేను ఈ ప్రార్థనను అంగీకరించాలి అంటే ఇప్పటికైనా నువ్వు ఏ స్థితిలో ఉండి నన్ను అడుగుతున్నావో, నీ స్థితిలో నుండి నేను నీకు సహాయం చేయాలంటే నేను సహింపలేనివి నీ హృదయంలో ఉన్నాయి. ఏంటి నేను సహించలేనివంటే అది నీకు తెలుసు, అది దేవుడికి తెలుసు. ఇంకా మన జీవితంలో దేవునికి విరోధమైన వాటిని ఎలా మనం కలిగి ఉన్నాం. అందుకనే దేవుడు అంటున్నాడు, నాకు విరోధమైన వాటిని మీ హృదయంలో కలిగి ఉంటే నేను ఎలా మీ ప్రార్థన వింటాను? నేను వినలేను. రెండవదిగా నేను నీకు సహాయం కూడా చేయలేను. నేను నీకు సహాయం చేయాలి అంటే, నీ ప్రార్థన నేను వినాలి అంటే నీ హృదయంలో నేను సహించలేనివి లేకున్నట్లుగా చూసుకో. మంచిని కలిగి ఉండడానికి ప్రయత్నించే, మంచిని కలిగి ఉండడానికి ప్రయత్నించే. ఎప్పుడైతే నాకు కలిగిన స్వభావాన్ని నువ్వు కలిగి ఉండి, నాలాంటి మనసు నువ్వు కలిగి ఉండి మంచి వాటిని నువ్వు చూడగలుగుతావో, మంచి వాటిని చేయగలుగుతావో, అప్పుడే నేను నీ జీవితంలో నువ్వు అడగక మునిపే నీ అక్కర్లన్నీ తీరుస్తాను, నీ సమస్యలన్నీ తీరుస్తాను. నీకే కష్టం వచ్చినా, నీకే బాధ వచ్చినా అన్నిటిలో నేను ఎప్పుడూ నీకు తోడుగా ఉండి నేను నిన్ను కాపాడుతాను. కాబట్టి యేసు ప్రభువుని నమ్ముకున్న దేవుని ప్రజలకు ఈ భూమి మీద దేవుడు వారిని ఆశీర్వదించేవాడే తప్ప, దీవించేవాడే తప్ప ఆయన ఎప్పుడూ శపించడు. ఆయన ఈరోజైనా దేవుడు అంటున్నాడు, నీ జీవితం ఫలభరితముగా ఉండాలి అంటే, నువ్వు అభివృద్ధిలోనికి రావాలి అంటే, నువ్వు దీవించబడాలి అంటే ఇప్పటికైనా నేను సహించలేనివి, నీలో నాకు ఇష్టం లేనివి ఏది కూడా నీ హృదయంలో ఉంచుకోవద్దు. అందుకని అంటున్నాడు, నాకేవి ఇష్టమైనవో అవి నువ్వు ఎరగాలి, ఏవి నాకు ఇష్టం లేదో అది నువ్వు తెలుసుకోవాలి. నాకు ఇష్టం లేని వాటిని నువ్వు చేయకుండా నాకు ఇష్టమైన వాటిని నువ్వు చేస్తూ వెళ్తున్నావంటే నేను నీకేం కావాలో, నీకేది ఇవ్వాలో, నీకేది అవసరమో నువ్వు అడగక మునిపే నేను నీకు ఇచ్చేవాడుగా ఉంటాను. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా దేవుడు సహించలేనివి మన హృదయంలో ఇంకా ఏ పాపాలైతే ఉన్నాయి, ఏ అద్దుబాట్లు అయితే ఉన్నాయి, ఏ బలహీనతలు ఉన్నాయి, ఎక్కడైతే గచ్చపొదలు, ముండ్ల తుప్పలు, లేక రాయి లాంటి ప్రదేశము, కఠినత్వము, ఇలాంటి స్వభావాన్ని మనం కలిగి ఉండద్దు. సో అందుకన్నాడు, గచ్చపొదలు, ముండ్ల తుప్పలు ఏంటంటే ఇతరులను బాధించేవి, ఇతరులను కష్టపెట్టేవి,
అందుకని అన్నాడు, మనం ఎవరిని దుఃఖ పెట్టేవారం కాదు, ఎవరిని నష్టపరిచేవాళ్ళం కాదు, ఎవరిని బాధ పెట్టేవాళ్ళం కాదు. మన జీవితంలో ఎప్పుడూ కూడా మన వల్ల ఎవరు కూడా బాధపడ్డారు అనే విషయాన్ని మనం చెప్పకూడదు. మన వల్ల ఎవరు నష్టపోయారనే మాట చెప్పకూడదు. ఎందుకంటే ఒకళ్ళు నష్టపెట్టేవాళ్ళం కాదు, మనం నష్టపోయేవారు. ఎందుకంటే మనం దేవుని పిల్లలం. మన ద్వారా ఎవరు కూడా నాశనం పాడవకూడదు. మన ద్వారా ఒకరు దీవించబడాలే తప్ప మన ద్వారా ఎవరు నష్టపోయారనే మాట చెప్పకూడదు. పలానా వారి ద్వారా ఇలాగ అయ్యానండి అని మన గురించి ఎవరు చెప్పకూడదు. అలాంటి స్వభావం మనలో లేకున్నట్లుగా, ప్రభువా మానవుణ్ణి కదా, నేను కూడా ఇలాంటి స్వభావాన్ని కలిగిన వ్యక్తిని, నన్ను క్షమించు. నువ్వు సహించలేనివి ఏది కూడా నా హృదయంలో ఉండకూడదు. గచ్చపొదలు కానీ, ముండ్ల తుప్పలు కానీ, రాతి లాంటి ప్రదేశం అంటే కఠినము కలిగిన నా ప్రదేశం కానీ, ఇతరులను బాధించి నష్టపరిచే పరిస్థితులు కానీ నా హృదయంలో ఏది కూడా ఉండకూడదు. నేనేది కలిగి ఉన్నా నీలాంటి మంచి మనసుని నేను కలిగి ఉండేలాగా నన్ను సిద్ధపరచు. అటువంటి కృప నాకు అనుగ్రహించు. ఎందుకంటే నువ్వు మంచివారికి మేలు చేసే దేవుడివే తప్ప చెడ్డవారికి మేలు చేసే దేవుడు కాదు. నేను నమ్ముకున్న నీ ప్రజలకు నువ్వు ఆశీర్వదించేవాడివే తప్ప నువ్వు శపించేవాడు కాదు. అందుకనే ఈ రాత్రి నీ దగ్గర అడుగుతున్నాను, నాకున్న ప్రతి బలహీనత నుంచి నన్ను విడిపించి నువ్వు కోరిన మేరక నన్ను జీవింప చేయనని ప్రభు దగ్గర కొద్ది సమయం మనం ప్రార్థనలోనికి వెళదామండి. ఈ రాత్రి మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా ఒకరి తర్వాత ఒకరు మరి ప్రార్థనలో గడుపుదాం. చెదిరి ఉన్న దేవుని యొక్క ప్రజల కొరకు, అలాగే రక్షణ లేని వారి కొరకు, విశ్వాస కుటుంబంలో ఉన్న సమస్యల కొరకు, నమ్మకంగా దేవుని సేవను చేస్తున్న దైవ సేవకుల కొరకు, అలాగే మరి ప్రపంచ దేశాలకి, మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్న నాయకులైన వారు, అధికారులు, ప్రభుత్వమైన వారి కొరకు, అలాగే మరి మన దేశంలోనూ ప్రపంచ దేశాల్లో దేవుని యొక్క ప్రజలను బాధిస్తున్న దేవుని ఎరగిన అన్యజనులు లేక దేవుని ఎరగిన వారితో మరి దేవుని ప్రజలు ఎక్కడైతే గాయపరచబడుతున్నారో, బాధించబడుతున్నారో, జైల్లో వేయబడ్డారో అలాంటి వారికి దేవుడు విడుదలను కలిగించేలాగా ప్రార్థన చేయండి. అలాగే హైదరాబాద్లో నిబ్రోన్ కొరకు ప్రార్థన చేయండి. అలాగే మరి తిరిగి మరి నర్సుపూడి, రామచంద్రాపురం, అనపర్తి, గంగళూరు పాకలు, కాపవరం, ఇలపల్లి, కృష్ణాపురం, రాఘవాపురం, కాకినాడ, సామర్లకోట, పెద్దాపురం ప్రాంతంలోను, అలాగే విజయనగరం, అలాగే లంకిలిపాలెంలో ఉన్న విశ్వాసులకు, దేవుని సేవకులైన వారి కొరకు, మరి ఈ స్థలాల్లో జరుగుతున్న పరిచర్య కొరకు, అక్కడ ఉన్న దేవుని దైవజనుల కొరకు, మరియు ఈలీశ్వరము, రాజవొమ్మంగి, కొండపిల్లోని విశ్వాసుల కొరకు, అలాగే స్థానిక నర్సీపట్నంలోని విశ్వాసుల కొరకు, దేవుని యొక్క ప్రజల యొక్క ఆత్మీయమైన క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేయండి. అలాగే మరి ఆదివారం పరిచర్య కొరకు దేవుని ప్రజలు మరలా దేవుని యొక్క ఇంటికి రాగలుగుట్లో ప్రభు కృప చూపించేలాగా, అలాగే మరి నిలబడే దైవజనులను కూడా దేవుడు అభిషేకించి వాడుకునేలాగా ప్రభు యొక్క సహాయం కొరకు ప్రార్థించేద్దాం. అలాగే మన కుటుంబంలోనూ వ్యక్తిగతంగాను మనకేమైతే సమస్యలు ఉన్నాయో వాటిలో కూడా ప్రభు సహాయం చేసేలాగా కొద్ది సమయం ప్రభు యొక్క సన్నిధిలో ఒకరి తర్వాత ఒకరు ప్రార్థనలో గడుపుదామండి. ఆ రీతిగా కొద్ది క్షణాలు మనం ఒకరి తర్వాత ఒకరు ప్రార్థనలో గడుపుదాం.